హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీక్ సండే సజెషన్లు అయితే మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో ఉండే ది బెస్ట్ వెబ్ సిరీస్ వస్తే మీ ముందుకు వచ్చేసాను భయ్య. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఆల్రెడీ చేసి చాలా డేస్ అయిపోయింది. మీరు ఇన్కేస్ అది మిస్ అయి ఉంటే కనుక సజెషన్ లిస్ట్ లో ఉంటుంది, ప్లే లిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే పైన కార్డ్స్ లో కూడా ప్లే చేస్తాను. ఇక ఈ సండే సజెషన్లు అయితే పర్టికులర్లీ ఒక జానర్ అయితే ఏం లేదు భయ్య. డిఫరెంట్ అన్ని మిక్స్ చేసా, థ్రిల్లర్, క్రైమ్, ఫ్యాంటసీ, మిస్టరీ అండ్ డార్క్ కామెడీ అలా మిక్స్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. పర్టికులర్లీ ఒక జానర్ అయితే ఇది ఫిక్స్ చేయలేదు. ముందుసారి నెట్ఫ్లిక్స్ సిరీస్ సజెషన్స్ లో మీకు పార్ట్ 1 లో మైండ్ హంటర్ గానీ, ఓజర్ కానీ, ది నైట్ ఏజెంట్ లాంటి జెమ్స్ గురించి అయితే మాట్లాడడం. ఈసారి పార్ట్ 2 లో అండర్ రేటెడ్ కానీ సూపర్ ఎంగేజింగ్ వెబ్ సిరీస్ లిస్ట్ అయితే తీసుకొచ్చాను నెట్ఫ్లిక్స్ నుండి. ఈ లిస్ట్ లో ఉన్న ర్యాంకింగ్ అయితే 7 నుంచి ర్యాంక్ 1 వరకు వెళ్తుంది. లాస్ట్ లో బోనస్ ఒక సిరీస్ కూడా చెప్తాను. అండ్ మరి చెప్తున్నా, ఈ వీక్ తో సిరీస్ సజెషన్స్ అయితే కొంచెం గ్యాప్ పెరుగుతుంది భయ్య. ఇంక ఇదే లాస్ట్. ఒక 3-4 వీక్స్ కంటిన్యూస్ గా మూవీస్ కి సంబంధించే నేను సజెషన్స్ పెడతామని అయితే అనుకుంటున్నా. డిఫరెంట్ జానర్స్ నుంచి ఒక్కొక్క జానర్ ఫిక్స్ చేసుకుని అందులో టాప్ 7 కానీ టాప్ 10 కానీ నెక్స్ట్ వీక్ నుంచి అయితే సజెషన్ పెడతా. ఇంకా కొన్ని రోజులు సిరీస్ కి అయితే గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే చాలా సిరీస్ సజెస్ట్ చేస్తాం మీకు ఈ మధ్య కాలంలో. నెట్ఫ్లిక్స్ నుంచి, ప్రైమ్ నుంచి, కొరియన్ నుంచి, HBO నుంచి చాలా సిరీస్లు అయితే మన సజెషన్స్ లిస్ట్ లో ఉన్నాయి. సో అవి చెక్ చేయండి. కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాం, మూవీస్ మాట్లాడుకుందాం నెక్స్ట్ వీక్ నుంచి. అండ్ ఈ సజెషన్ లిస్ట్ లో చెప్తున్న ప్రతి కంటెంట్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ అయితే కాదు, మంత్లీ 29 రూపీస్. ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి, నేను జాయిన్ చేస్తాను. ఇక ఈ లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి ది అంబ్రెల్లా అకాడమీ భయ్య. 2019 నుంచి 24 వరకు రన్ అయిన సిరీస్ ఇది. టోటల్ గా 4 సీజన్స్, 36 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఫ్యామిలీతో కూడా చూడకూడదు. స్టోరీ లైన్ వచ్చేసి ఒక డిస్ఫంక్షనల్ సూపర్ హీరో ఫ్యామిలీ అయితే ఉంటారు. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు భయ్య. దాని తర్వాత ఏం జరిగింది అన్నది చూస్తారు. టైం ట్రావెల్, ఎమోషనల్ డ్రామా అండ్ క్రేజీ పవర్స్ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ మిక్స్ చేస్తారు. ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఈచ్ సీజన్ ఒక కొత్త టైం లైన్, ఒక కొత్త కేవోస్ అయితే క్రియేట్ చేస్తారు. ఎందుకు చూడాలి అంటే ఫ్యామిలీ డ్రామా విత్ సూపర్ హీరో ట్విస్ట్. అదిరిపోద్ది. టైం ట్రావెల్ ఉంటుంది, మల్టీవర్స్ క్రేజీనెస్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. స్ట్రాంగ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి ఆ సిబ్లింగ్స్ మధ్య కూడా. అండ్ కూల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక యూనిక్ పవర్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ పర్సనాలిటీని కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేస్తారు. అండ్ డార్క్ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. రెండింటిని కూడా బ్యాలెన్స్డ్ గా పర్ఫెక్ట్లీ క్రియేట్ చేశారని చెప్పాలి. అండ్ క్యారెక్టర్ 5 అయితే స్టీల్స్ ద షో అని చెప్తాను భయ్య. ఫిదా అయిపోతారు ఆ క్యారెక్టర్ కి మీరు. కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే మీరు రెగ్యులర్ గా చూసే మార్వెల్ ఆర్ DC టైమ్ లైన్స్ ఆ కాన్సెప్ట్స్ కన్నా కూడా ఇది చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ గా ఉంటుంది. స్టోరీ లైన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సీజన్ బై సీజన్. మీకు మీరు కనుక కేవోస్ కానీ, ఫన్ కానీ, అంటే సూపర్ హీరో విత్ టైమ్ లైన్స్ ఇవన్నీ కూడా క్రేజీగా చూద్దాం అనుకుంటే ఈ అంబ్రెల్లా అకాడమీ అయితే మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య, ఖచ్చితంగా చూసేయండి. ఇక లిస్ట్ లో నెంబర్ 6 వచ్చి ది లాస్ట్ కింగ్డమ్. ఇది 2015 నుంచి 2022 వరకు రన్ అయింది. ఇదైతే మీకు 5 సీజన్స్, 46 ఎపిసోడ్స్ అయితే అవైలబుల్ గా ఉంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఇది కూడా ఫ్యామిలీతో చూడొద్దు భయ్య. అండ్ వన్ థింగ్ ఏంటంటే ది లాస్ట్ కింగ్డమ్ తర్వాత లాస్ట్ కింగ్స్ మస్ట్ డై అని చెప్పేసి ఇంకో సిరీస్ వచ్చింది. నేను అదైతే రికమెండ్ చేయట్లా. జస్ట్ ఈ 22 తో ఎండ్ అయిపోయిన లాస్ట్ కింగ్డమ్ సిరీస్ వరకే సజెస్ట్ చేస్తున్నా. ఓకే, నాకు అది అంతగా నచ్చలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లా. లాస్ట్ కింగ్డమ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సిరీస్ మీకు వైకింగ్స్ వర్సెస్ ఇంగ్లాండ్ వార్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అవుతుంది భయ్య. మీరు కనుక వైకింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ టైప్ ఆఫ్ సిరీసెస్ కి ఫ్యాన్స్ అనుకుంటే మీకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఒక వారియర్ అయితే తన కింగ్డమ్ ని రీక్లైమ్ చేసుకోవడానికి చేసే బ్లడీ జర్నీయే ఈ లాస్ట్ కింగ్డమ్ అన్నమాట. హిస్టరీ ప్లస్ డ్రామా ప్లస్ యాక్షన్, ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే హిస్టరీ లవర్స్ అని చెప్తాను. ఇట్స్ గోల్డ్ భయ్య. హిస్టరీ లవర్స్ కి అయితే వైకింగ్ కల్చర్ ఉంటుంది అండ్ ఎపిక్ వార్ సీన్స్ అయితే ఉంటాయి. వైకింగ్స్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఇది మీకు బాగా నచ్చుద్ది. స్ట్రాంగ్ లీడ్ క్యారెక్టర్ అని చెప్తా. తనకున్న యాటిట్యూడ్ కానీ, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. స్టోరీ లైన్ కూడా ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ అక్కడ చూపించే బ్యాటిల్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి భయ్య. మరీ ఓవర్ గా అనిపించవు కూడా. చాలా సెటిల్ అండ్ గ్రౌండెడ్ గా ఉంటాయి, రియలిస్టిక్ గా ఉంటాయి. పొలిటికల్ ట్విస్ట్లు కానీ అండ్ సిరీస్ లో వచ్చే ఎపిసోడ్ ట్విస్ట్లు కానీ ప్రతిదీ కూడా మిమ్మల్ని హుక్ చేస్తుంది. సినిమాటిక్ విజువల్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ అని చెప్తా నేను. డౌట్ లేదు, మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. క్యారెక్టర్ గ్రోత్ అయితే అమేజింగ్ భయ్య. లాంగ్ ఉంటుంది బట్ ప్రతి ఎపిసోడ్ కూడా వర్తీ అని చెప్తా. ఖచ్చితంగా చూడండి. ఇక లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి డెడ్ బాయ్ డిటెక్టివ్స్. ఇది 2024 లో వచ్చిన సిరీస్ భయ్య. సీజన్ 1 మాత్రమే ఉంది. జస్ట్ 8 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది, మీకు తెలుగులో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు గోస్ట్ బాయ్స్ అయితే ఉంటారు. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఎర్త్ మీద ఉంటూ కొన్ని మిస్టీరియస్ కేసుని అయితే సాల్వ్ చేస్తూ ఉంటారు భయ్య. వాళ్ళు అలా ఎలా చేయగలుగుతున్నారు, చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ ఉంటుంది. కాన్సెప్ట్ కోసం మీకు ఒకసారి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకు చూడాలి అంటే గోస్ట్ థీమ్ బట్ నాట్ హారర్ భయ్య. గోస్ట్ థీమ్ అయితే ఉంటుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో చూపిస్తారు. హారర్ టైప్ అయితే కాదు. ఫన్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. మీకు ఒక కనెక్షన్ అయితే ఉంది భయ్య. ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది ఈ సిరీస్ కి. ది శాండ్ మ్యాన్ యూనివర్స్ ఉంది కదా,
దానికైతే కనెక్షన్ ఉందన్నమాట ఈ సిరీస్ వచ్చేసి. అది చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఎందుకు బ్రో చెప్పేశారు అంటారా? చెప్తేనే మీరు చూస్తారు, లేదంటే చూస్తారేంటి? అసలు పట్టించుకోరు. సో పెద్ద స్పాయిలర్ ఏం కాదు, ట్రై చేయండి దానికోసమన్నా. అండ్ చాలా యంగ్ ఉంటుంది, ఫ్రెష్ క్యాస్ట్ ఉంటారు, గ్రేట్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ కూడా మీకు మినీ అడ్వెంచర్ లాగా అయితే ఉంటుంది. హ్యూమర్ వర్కౌట్ అవుతుంది, హార్ట్ టచింగ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఫ్యాంటసీ విజువల్స్ అయితే అదిరిపోతాయి భయ్య, చాలా బాగుంటాయి. అండ్ ఫాస్ట్ పేస్డ్ స్టోరీ, నో బోరింగ్ మూమెంట్స్. జస్ట్ 8 ఎపిసోడ్స్ కాబట్టి బింజ్ వాచ్ చేసే ఈజీగా, ఖచ్చితంగా చూడండి. అండ్ ఈజీ టు వాచ్ అని చెప్తా, గుడ్ ఫర్ మిస్టరీ అండ్ ఫ్యాంటసీ లవర్స్ భయ్య, ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే వీకెండ్ కి పర్ఫెక్ట్ బింజ్ అని చెప్తా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ది లింకన్ లాయర్. ఇది ఎప్పుడో సజెస్ట్ చేయాలి, చాలా లేట్ అయిపోయింది. 2022లో వచ్చింది. ప్రెసెంట్ అయితే 3 seasons తో మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 30 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. త్వరలోనే 4th సీజన్ కూడా రాబోతుంది భయ్య, అనౌన్స్ చేశారు వాళ్ళైతే. స్టోరీ ప్లాట్ వచ్చేసి మిక్కీ హ్యాలర్ అనే ఒక లాయర్ అయితే తన లగ్జరీ కార్ లోనే కోర్ట్ రూమ్ కి వెళ్ళి జస్టిస్ ఫైట్ చేస్తాడు. స్మార్ట్ ఉంటాడు, స్టైలిష్ ఉంటాడు, అంటే షార్ప్ కోర్ట్ రూమ్ నావల్స్ ఉంటాయి. అంటే ప్రతి కేసు కూడా బిగ్గర్ ట్విస్ట్ తో నడుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు లగ్జరీ కార్ అని మెన్షన్ చేస్తానంటే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు చూడాలి అంటే గనక, బ్రిలియంట్ లీగల్ డ్రామా విత్ ట్విస్టీ కేసెస్ భయ్య. ప్రతి కేసు కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ట్విస్టులతో వర్కౌట్ అవుతుంది. బ్రిలియంట్ గా తీసుకెళ్తారు ఆ లీగల్ డ్రామాని. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు భయ్య. కూల్ అండ్ కామ్ క్యారెక్టర్ కాబట్టి బాగా వర్కౌట్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని గెస్ట్ చేసేలాగా తీసుకెళ్తారనమాట. అండ్ క్రైమ్ ప్లస్ ఎమోషనల్ డ్రామా కాంబో అదిరిపోయింది. సింపుల్ గా ఉంటుంది, బట్ క్లాసీ స్టోరీ టెల్లింగ్ అని చెప్తా. కోర్ట్ రూమ్ సీన్స్ కూడా చాలా అంటే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు. మీరు గనక స్మార్ట్ స్టోరీస్, లీగల్ డ్రామాస్ కి ఇష్టపడే వాళ్ళు అయితే ఇదైతే బింజ్ వాచ్ చేస్తారు భయ్య, అందులో డౌట్ లేదు. సీజన్ 1 కంటే కూడా సీజన్ 2 ఇంకా హైలైట్ గా ఉంటుంది. త్వరలోనే సీజన్ 4 కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు గనక కోర్ట్ రూమ్ అండ్ లీగల్ డ్రామా లవర్స్ అయితే ఇది కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఇది తెలుగు డబ్బింగ్ కూడా లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. ఇక లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి సూపర్ సెల్ 2024 సిరీస్. ఇదైతే సీజన్ 1 మాత్రమే ఉంది, జస్ట్ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి లండన్ లో సాధారణంగా ఉన్న ఒక 5గురికి ఒక్కసారిగా సూపర్ పవర్స్ అయితే వచ్చేస్తాయి భయ్య. అయితే వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్న సీక్రెట్ రీజన్ తెలుసుకోవాలి. అసలు వాళ్ళకి సడన్ గా సూపర్ పవర్స్ ఎందుకు వచ్చాయి, వాళ్ళ మధ్యన ఉన్న కనెక్షన్ ఏంటన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే, మీరు సూపర్ హీరో స్టోరీస్ చూసుంటాయి చాలా వరకు. ఈ మధ్య మనం చాలానే ఎక్స్ప్లోర్ చేస్తాం, బట్ ఇది అన్నట్లా రెగ్యులర్ గా అయితే ఉండదు. చాలా టిపికల్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి రిలేటబుల్ అవుతారు భయ్య. రియల్ లైఫ్ స్ట్రగుల్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటికి ఖచ్చితంగా రిలేటబుల్ అవుతారు. ఎమోషనల్ డెప్త్ అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ ఖచ్చితంగా టచ్ అవుతుంది మీకు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే గ్రౌండెడ్ గా ఉంటాయి అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి. అండ్ గ్రేట్ మ్యూజిక్ అండ్ టోన్ కూడా ఉంటుంది భయ్య. చాలా బాగా వర్క్ అయింది నాకైతే. పైగా మెసేజ్ ఉంటుంది అండ్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. రెండు స్ట్రాంగ్ గా చూపిస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్ అని చెప్తాను నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ కి. విజువల్స్ అయితే నీట్ గా ఉంటాయి, స్టైలిష్ గా ఉంటాయి. ఎమోషన్ ప్లస్ పవర్ రెండింటిని కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చూపిస్తారు. అండ్ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. నేనైతే సీజన్ 2 కోసం పిచ్చ వెయిటింగ్, వీళ్ళు ఇంకా తీసుకురావట్లేదు. బట్ చూద్దాం, 2024 కాబట్టి వచ్చింది. ట్రై చేయండి ఖచ్చితంగా. జస్ట్ 6 ఎపిసోడ్స్ కాబట్టి ఇది కూడా ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, అడల్ట్ కంటెంట్ ఉంది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి బీఫ్ 2023 సిరీస్. ఇది సీజన్ 1 మాత్రమే ఉంది, 10 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది. త్వరలోనే సీజన్ 2 రావచ్చు, ఐ థింక్ సో, మరి చెప్పలేను. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఇది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక స్మాల్ రోడ్ రేజ్ ఇన్సిడెంట్ భయ్య. అంటే ఒక రోడ్ లో జరిగిన ఒక రేజ్ ఇన్సిడెంట్ వల్ల ఇద్దరి జీవితాలు టోటల్ గా మారిపోతాయి అనమాట. కోపం, ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ ప్రతిదీ ఎపిసోడ్స్ లో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. అసలు రోడ్ రేజ్ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. మీరు ఏది మిస్ అయినా సరే గానీ ఈ బీఫ్ అన్న సిరీస్ అయితే మిస్ అవ్వద్దు. 10 ఎపిసోడ్స్ బింజ్ వాచ్ చేస్తారు, ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. ఎందుకు చూడాలంటే డీప్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. లీడ్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ యాక్టింగ్ కి టాప్ నాచ్, ఫిదా అయిపోతారు. అండ్ కామెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ట్రాజడీ ఉంటుంది. ప్రతిదీ కూడా మిక్స్ చేస్తారు, అద్దర కొట్టేస్తారు. స్టోరీ మిర్రర్స్ అయితే రియల్ లైఫ్ ఎమోషన్ అయితే తీసుకొస్తాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ కూడా యూనిక్ గా ఉంటుంది. అండ్ స్లో స్టార్ట్ ఉంటుంది, బట్ పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. స్లోగా ఉంది కదని చెప్పేసి పక్కన పెట్టొద్దు, పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తా. అండ్ మల్టిపుల్ అవార్డ్స్ భయ్య ఈ సిరీస్ కి అయితే. రైటింగ్స్ కోసం మల్టిపుల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ డ్రామా సిరీస్ అని చెప్తాను నెట్ఫ్లిక్స్ లో. యాక్షన్ కాదు, డ్రామా సిరీస్, అది గుర్తుపెట్టుకోండి. కానీ చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇది కూడా ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇక లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి బ్లాక్ మిర్రర్. ఇది తెలియని వాళ్ళు ఉంటారు భయ్య, బట్ ఇప్పటికీ స్టిల్ మీరు ఇంకా చూడలేదంటే ఖచ్చితంగా చూడండి. 2011 నుంచి 2025 వరకు రన్ అయింది. టోటల్ గా 7 సీజన్స్ అయితే ఉంటాయి. ఏంటి బ్రో 7 సీజన్స్, ఇప్పుడు ఏం చూస్తామని అడుగుతారా? జస్ట్ 7 సీజన్స్ అన్ని కలుపుకుంటే 33 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇది తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొద్దు భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి ప్రతి ఎపిసోడ్ ఒక సపరేట్ స్టోరీ భయ్య. ప్రతి సీజన్ కాదు, ప్రతి ఎపిసోడ్ కి ఒక సపరేట్ స్టోరీ ఉంటుంది. అంటే ఆ స్టోరీలన్నీ కూడా ఒకటే పాయింట్ మీద రన్ అవుతాయి. హౌ టెక్నాలజీ ఎఫెక్ట్స్ హ్యూమన్స్. టెక్నాలజీ అన్నది హ్యూమన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్న దాని మీదే ప్రతి ఎపిసోడ్ రన్ అవుతుంది. మీకు
ఒక్కొక్కసారి షాకింగ్ గా ఉంటాయి, ఒక్కొక్కసారి స్కేరీగా ఉంటాయి, బట్ ప్రతిసారి కూడా రియాలిటీకి తగ్గట్టుగా ఉంటాయి. మీకు ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ నైట్ మేర్స్ ని మీకు నిజంగానే వస్తాయేమో అన్నట్టుగా భయపెట్టే విధంగా ఉంటాయి అన్నమాట స్టోరీస్ అన్నవి. అందుకే సజెస్ట్ చేస్తున్నా. ఎందుకు చూడాలి అంటే ప్రతి ఎపిసోడ్ ఒక న్యూ మినీ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. మా అయితే ప్రతి సీజన్ కి 3-4 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక్కోసారి 3 ఉంటాయి, ఒక్కోసారి 4 ఉంటాయి, ఒక్కోసారి 6 ఎపిసోడ్స్ తో సీజన్ కంప్లీట్ అయిపోద్ది. బట్ ప్రతి ఎపిసోడ్ కూడా ఒక మినీ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది. డార్క్ ఉంటుంది, క్రియేటివ్ ఉంటుంది, అండ్ అన్ప్రెడిక్టబుల్ గా వెళ్తుంది భయ్య ఎపిసోడ్స్ అయితే. ఇంకా టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఎమోషన్ కాంబో అయితే అదిరిపోతుంది. అండ్ డీప్ సోషల్ మెసేజ్ ఉంటుంది ప్రతి స్టోరీలో కూడా. అండ్ పర్ఫెక్ట్ ఫర్ డిస్కషన్ అండ్ రీవాచ్ అని చెప్తా. ఖచ్చితంగా మీరు చూసాక ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు దీనికోసం, అండ్ మళ్ళీ రీవాచ్ కూడా చేస్తారు కొన్ని ఎపిసోడ్స్ అయితే. అండ్ చాలా ఎపిసోడ్స్ అయితే మీ మైండ్ బ్లో చేస్తాయి భయ్య, అందులో డౌటే లేదు. మీకు ఖచ్చితంగా షాకింగ్ గురవుతారు కొన్ని ఎపిసోడ్స్ కి. అండ్ మీరు ఎక్కడి నుంచి అన్నా స్టార్ట్ చేయొచ్చు. ఒకే ఆర్డర్ లో చూడాలని లేదు. ముందు సీజన్ 1 చూడండి, లేదంటే సీజన్ 7 చూడండి, లేదంటే సీజన్ 4 చూడండి. ఎక్కడి నుంచి అన్నా చూడండి భయ్య, మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ కి డిఫరెంట్ స్టోరీ కాబట్టి. సో ఎక్కడి నుంచి చూడాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని రూల్ అయితే లేదు. బెస్ట్ ఆంథాలజీ సిరీస్ ఎవర్ మేడ్ అని చెప్తాను నేనైతే ఈ బ్లాక్ మిర్రర్ అనేది. స్టిల్ ఇప్పటికీ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. గ్యారంటీ గూస్ బంప్స్ ఉంటాయి, షాకింగ్ వైబ్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, ఇంకా బోనస్ ఒక సిరీస్ సజెస్ట్ చేస్తున్నాం కదా, ఇది అందరికైతే కాదు భయ్య. రీప్లే, RIPLEY, నాకు వచ్చినట్టే బలిక మిస్టేక్ ఉంటే సారీ. ఇది 2024 లో రిలీజ్ అయిన సిరీస్ అనమాట. సీజన్ 1 మాత్రమే ఉంది, జస్ట్ 8 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఇది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో కూడా చూడొద్దు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మిస్టీరియస్ మ్యాన్ టామ్ రీప్లే ఒక హై సొసైటీ లోకి అయితే ఎంటర్ అవడం జరుగుతుంది. అది కూడా అబద్ధాలతో, అది కూడా మ్యానిపులేషన్ తో అనమాట. అది కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది తను అందులోకి ఎంటర్ అవ్వడానికి. అదేంటో మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఇది అందరికీ వర్కౌట్ అవ్వదు భయ్య. ఇది ఒక స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ అనమాట. మొత్తం 90s 60s ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. స్టైలిష్ ఉంటుంది, డార్క్ ఉంటుంది, క్లాసీ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. నాకు చాలా పర్సనల్ ఫేవరెట్ ఇది, అందుకే బోనస్ సజెషన్ లో పెట్టా. అందరికీ నచ్చదు కాబట్టి. ఎందుకు చూడాలి అంటే బ్లాక్ అండ్ వైట్ విజువల్స్ భయ్య, ప్యూర్ ఆర్ట్ అని చెప్తాను నేను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు సిరీస్ బ్లాక్ అండ్ వైట్ లోనే రన్ అవుతుంది. అండ్ మైండ్ గేమ్స్ అండ్ టెన్షన్ ఉంటుంది త్రూ అవుట్ ద సిరీస్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఇది ఒక క్లాసికల్ నావెల్ ని బేస్ చేసుకుని తీసుకున్నారు అనమాట. ద టాలెంటెడ్ మిస్టర్ రిప్లై అని చెప్పేసి ఒకటి ఉంటుంది నావెల్, దాన్ని బేస్ చేసుకుని తీశారు. నావెల్స్ చదివే ఆడియన్స్ కి అయితే బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ భయ్య. స్లో ఉంటుంది బట్ బ్రిలియంట్లీ డీటెయిల్డ్ గా ప్రెజెంట్ చేస్తారు సిరీస్ అనేది. ప్రతి ఫ్రేమ్ కూడా ఫీల్ లైక్ సినిమా అని చెప్తా. మీరు గనక ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ చూసే లవర్స్ ఎవరైనా ఉంటే గనక మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. క్రైమ్ ఉంటుంది బట్ వితౌట్ గన్స్, ఓన్లీ బ్రెయిన్స్ రన్ అవుతుంది అనమాట. మెదడుని యూస్ చేసుకునే క్రైమ్స్ రన్ అవుతాయి మొత్తం అంతా కూడా. అండ్ స్మార్ట్ ఎండింగ్ ఉంటుంది భయ్య, అది ఎప్పటికీ మీతో స్టే అయిపోద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ఆ ఎండింగ్ ఎప్పటికీ కూడా. మీరు గనక సైకలాజికల్ టెన్షన్ అండ్ మెచ్యూర్ టోన్ ఉన్న సిరీస్ చూద్దాం అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. ఇది బోనస్ సిరీస్, నా పర్సనల్ ఫేవరెట్ కాబట్టి బోనస్ లో పెట్టాను. మీరు ఈ సిరీస్ అన్ని కూడా ఒక జానర్ కి సంబంధించినవి కాదు, ప్రతిదీ కూడా డిఫరెంట్ జానరే. మీరు ఇంకేస్ ఇందులో అన్ని చూసేస్తుంటే చూసిన ఆడియన్స్ కూడా ఉంటారు. ఇంకేస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా ఏది ట్రై చేస్తున్నారు, ఏది ఆల్రెడీ కంప్లీట్ చేశారు అండ్ మొత్తం చూసేసి ఉన్నా సరే కానీ ప్రతిదీ కూడా నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ సిరీసెస్ అన్ని కూడా రేపటి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. అండ్ ఇందులో ఏది తెలుగు డబ్బింగ్ లేదు. ఒక్క సిరీస్ మీకు డెడ్ బై డిటెక్టివ్స్ అని చెప్పి సిరీస్ ఉంది, అది ఒక్కటే తెలుగు డబ్బింగ్ ఉంటుంది. ఉన్నది ఏది కూడా తెలుగు డబ్బింగ్ ఉండదు, ఉన్నది ఏది కూడా మీకు ఫ్యామిలీతో చూడొద్దు. అన్ని అడల్ట్ కంటెంట్ ఉన్నవే. సో ప్రతిదీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఫ్రీ అయితే కాదు భయ్య, ఇన్స్టాగ్రామ్ గురించి మెసేజ్ చేయండి, నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇవే నా పిక్స్ ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్ సజెషన్స్ పార్ట్ 2 లో. అండ్ పార్ట్ 1 చూస్తుంటే ఇది డెఫినెట్లీ కంటిన్యూషన్ మీకు ఫీల్ అయితే ఇస్తుంది. మోర్ థ్రిల్ ఉంటుంది, మోర్ ఎమోషన్ ఉంటుంది, మోర్ వెరైటీ ఉంటుంది. ఏ సిరీస్ మీకు ఫేవరెట్ అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య ఫర్ మోర్ మూవీస్ అండ్ సిరీస్ రివ్యూస్ కోసం అండ్ సజెషన్స్ కోసం. సినిమా హ్యాస్ నో బ్యారియర్స్. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో భయ్య. లవ్ యూ ఆల్, బై.